హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ పక్షుల స్నేహబంధం. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో పక్షులన్నీ సంతోషంగా జీవించేవి. అందులో గువ్వలు, కాకులు, కొంగలు, కిలకిలలు వంటి చాలా రకాల పక్షులుండేవి. ఆ పక్షులన్నీ తమదైన బాణిలో జీవిస్తూనే ఒకరితో ఒకరు మంచి అనుబంధాన్ని కాపాడుకునేవి. ఆ అడవి పెద్దది కావటంతో ఆ పక్షులకి తిండి కోసం, గూడు కోసం ఎలాంటి పోటీ ఉండేది కాదు. అవన్నీ సంతోషంగా ఉంటూ కలిసి పనిచేసుకునేవి. అయితే ఒకరోజు ఆ అడవిలోకి ఒక కొత్త పక్షి వచ్చింది. ఆ పక్షి పేరు చిలుక. ఆ చిలుక చాలా తెలివైనది, అందంగా ఉండేది. కానీ కాస్త అహంకారంతో ఉండేది. ఆ అడవి పక్షుల్ని చూసి వీళ్ళు చాలా సాదాసీదాగా ఉన్నారు, నాలో ఎంత అందం నేర్పు ఉందో వీళ్ళసలు చూడలేరు అని అనుకుంది. ఆ చిలుక ఎప్పుడూ ఒకే ఒక్క దృక్కోణంలో ఉండేది. అందరికీ తనకు ఎంత తెలివి ఉందో, అందం ఉందో నిరూపించుకోవాలనే ఆలోచన దానిది. ఆ పక్షులన్నీ నాతో స్నేహం చేయడానికి అర్హులు కారు అనుకుంటూ వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకుండా దూరంగా ఉండేది. కానీ ఆ పక్షులన్నీ ఎప్పుడూ చిలుకను ఆహ్వానిస్తూ దాని అహంకారాన్ని పట్టించుకోకుండా దానితో స్నేహం చేయడానికి ప్రయత్నించేవి. అలా కొన్ని రోజులకి అడవిలో కఠిన పరిస్థితులు వచ్చాయి. ఆహారం దొరకడం కూడా కష్టమైంది. నీరు తగ్గిపోయింది. ఆ పక్షులన్నీ ఆపసోపాలు పడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో పక్షులన్నీ కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. గువ్వలు, కాకులు, కిలకిలలు అందరూ ఆహారాన్ని ఎలా సేకరించాలో, ఎక్కడ నీటి వనరులు ఎక్కువ ఉన్నాయో కలిసి తెలుసుకునే ప్రయత్నం చేశాయి. అయితే చిలుక తనకు సహాయమే అవసరం లేదని అనుకుంది. నేను చాలా తెలివైన వాణ్ణి, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని తనకు మాత్రమే తెలిసినట్లుగా వేరే గూడు కట్టుకుని ఉండిపోయింది. ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది. వర్షం కురిసింది. గాలులు వీచాయి. ఆ చిలుక కట్టిన గూడు తుఫానులో పూర్తిగా పడిపోయింది. దానికి ఆహారం కూడా దొరకలేదు. చిలుక చాలా నిస్సహాయంగా అయిపోయింది. ఇప్పుడు దానికి సహాయం కావాలి అని అర్థమైంది. తర్వాత ఆ చిలుక మిగతా పక్షుల దగ్గరికి వెళ్ళి వాటిని చూసి భయపడుతూ, మీతో స్నేహం చేయకపోవడం నా తప్పు, దయచేసి నన్ను క్షమించండి అని అంది. ఆ మిగతా పక్షులు దాని మాటలు విని దాని పరిస్థితిని అర్థం చేసుకుని చిలుకను ఆదరించాయి. అవన్నీ కలిసి చిలుకకు ఒక మంచి గూడు కట్టాయి. దానికి తిండి తినిపించాయి, నీటిని అందించాయి. చిలుక ఎంతో బాధపడి ఆ పక్షులందరినీ నిజమైన స్నేహితులుగా అంగీకరించింది. చిలుక అప్పుడు తెలుసుకుంది, ఎంత తెలివిగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా నిజమైన ఆనందం అనుబంధంలోనే ఉంటుంది. మనకు సహాయం అవసరమైనప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మనం అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి అని. ఈ కథలోని నీతి ఏంటంటే, సమాజంలో అందరితో కలిసి ఉండటం, సహకారం, అనుబంధం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు చెప్తుంది. ఎవరికి ఏ సందర్భంలో సహాయం అవసరమవుతుందో చెప్పడం చాలా కష్టం. అందుకే ఎప్పుడూ అహంకారాన్ని వదిలి ఇతరులతో స్నేహపూర్వకంగా, అనుబంధంతో జీవించాలి. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.